హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి చక్రవర్తి. ఎప్పుడైనా మీరు రాగి తోపు తిన్నారా? మన పెద్దలు ఈ రాగి తోపును తినడం వల్ల ఉక్కులాంటి బలాన్ని సంపాదించుకున్నారు. మన జనరేషన్లో చాలామందికి రాగి తోపు గురించి తెలియకపోవచ్చు. అప్పట్లో చాలా ఫేమస్ రెసిపీ అండ్ ట్రెడిషనల్ స్వీట్ కూడా. మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ బిడ్డలు కడుపుతో ఉన్నప్పుడు ఈ ఫుడ్ పెట్టడం వల్లే ఉక్కులాంటి బలం ఉన్న పిల్లలు పుట్టేవాళ్ళట. అంతేకాదండి, బాలింతలకి రాగి తోపు పెడితే పాలు కూడా ఎక్కువగా పట్టేవట. అలానే నడుము నొప్పితో బాధపడేవాళ్ళు కొద్ది రోజులు ఈ రాగి తోపు కంటిన్యూగా తింటే నడుము నొప్పి కూడా తగ్గిపోయేదట. అంతేకాదండి, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇంత ఆరోగ్యకరమైన ట్రెడిషనల్ రాగి తోపు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దారండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోండి. కప్పు బెల్లానికి 3 కప్పులు నీళ్ళు పోసుకోండి. బెల్లం కరిగేంత వరకు కంటిన్యూగా స్పూన్తో తిప్పుతూ ఉండాలి. ఒకవేళ బెల్లంలో ఏదైనా డస్ట్ అలాంటివి ఉంటే ఈ బెల్లం సిరప్ని వడగొట్టి తీసుకోండి. నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి డస్ట్ లేకపోవడం వల్ల నేను ఇలానే తీసుకుంటున్నాను. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక పొంగు రానివ్వండి. ఇప్పుడు ఇందులో కప్పు బెల్లానికి 2 కప్పుల రాగిపిండిని తీసుకుని సిరప్లో వేసుకోండి. రాగిపిండి బెల్లం సిరప్లో బాగా కలిసినట్లు ఉండలు లేకుండా బాగా కలపండి. 2 కప్పుల రాగిపిండికి 1 కప్పు బెల్లం స్వీట్ చాలా మైల్డ్గా ఉంటుందండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 1/2 కప్పు బెల్లం తురుముని తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. రాగి పిండి బాగా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన నువ్వుల నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ నువ్వుల నూనె ప్లేస్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నాను. అలాగే స్వీట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ రాగి తోప ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించండి. రాగి తోప ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత ఈ తోపను ఒక గిన్నెలో వేసి ముద్దలాగా చేసుకోండి. ఇలా రాగి ముద్దని గిన్నెలో వేసి పైకి ఎగరవేస్తూ తీసుకోవడం వల్ల ముద్ద పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇలా చేసుకున్న రాగి ముద్దని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. దీనిపైన కొద్దిగా బాదం పలుకులు 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె పైన అలా వేసుకోండి. ఈ రాగి తోపని వేడిగా ఉన్నప్పుడే తినండి, చాలా బాగుంటుంది. ఎంతో ఆరోగ్యకరమైన రాగి తోపని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకుని తినవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ రాగి తోపని చేసుకొని తినండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం. మీరు కూడా ఈ రాగి తోపని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మర్చిపోవద్దు, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.